నాకు ఒక్క విషయం అర్థం కాలే. వీళ్ళు అవినీతి చేశారా లేదా? అది చెప్పండి అంతే. మేము అవినీతి చేయలేదు, మాకు ఈ కేసులకు ఇక్కడ మా పాత్ర ఏం కూడా లేదని అది చెప్పాలి. ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎస్ ఆర్ నో చెప్పకుండా దేశంలో ఏ అవినీతి జరగలేదా, ఎక్కడ అవినీతి జరగలేదా, అంతకన్నా ఇవి పెద్ద కుంభకోణాలా అంటే చిన్న కుంభకోణాలు అంటే ఇడిచిపెట్టాలనా? చిన్న తప్పు కాబట్టి ఇడిచిపెట్టాలి, పెద్ద తప్పు అయితే పట్టుకోవాలన్నా? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి ప్రజాస్వామ్య రాజకీయ రాజ్యాంగము? తప్పే మేడం, తప్ప కాదా గంతే. రాజ్యాంగంలో కానీ ఏ పవిత్ర గ్రంథంలో కానీ చిన్న తప్పు పెద్ద తప్పు అని ఎక్కడా లేదు. తప్పే అంతే. మీరు అవినీతి చేసిరా లేదా గదొకటే చెప్పాలి అన్నారు. మాటలు నాకు అర్థం కాలే. అవినీతి వివరాలు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎక్కడ లేవు. ఏ మేరకు అవినీతి జరిగిందో కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు, ఎక్కడ జరిగిందో కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు, ఎవరెవరు చేసిరో కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది? మీరు అవినీతి చేసినారన్నమాట వాస్తవం. ఎక్కడ చేసినారు, ఎట్లా చేసినారు, ఎవరెవరు చేసినారు, దీని ప్రణాళికలు ఎక్కడెక్కడ చేసినారు అనడానికి మీ ఆఫీస్లో పనిచేసే బండ్రోత్లం కాదు, అటెండర్లం కాదు, మాకేం తెలియాల్సిన అవసరం లేదు. వివరాలన్నీ గూగుల్లో కూడా లేవు అని అంటున్నారు. నాకు అది అర్థం కాలేందో. గూగుల్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది? గూగుల్ ఏమన్నా ప్రామాణికమా? అంటే దేశంలో తీర్పులు శిక్షలు ఇవన్నీ గూగుల్ని అడిగి రాజకీయ పార్టీలను అడిగిస్తారా? అక్కడ జరిగే వాదనలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో కాగితాలు డాక్యుమెంట్ పట్టుకొని తీర్పులు చెప్తారు కోర్టులో, సెక్షన్లు పట్టుకొని. దానికి మీరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేవు, గూగుల్ దగ్గర లేవు అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర గూగుల్ దగ్గర ఆధారాలు లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టాలనా? మీరు సచిన్లో అవినీతి చేయలేదంటారా? ఈ రోజు కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా దీంట్లో అవినీతి జరగలేదని ఎవ్వరు చెప్తలే. ఐదర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఈ కార్ రేస్ కానీ, వీళ్ళు ఏదన్నా తీసుకోండి, కాళేశ్వరం కానీ, వీళ్ళు ఏ కుంభకోణాన్ని ముందర పెట్టినా వీళ్ళు చెప్పే రెండు ప్రధానమైనటువంటి పర్మనెంట్ డైలాగ్స్ ఇవి. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలో చెట్టుకి ఒకసోటి వీళ్ళందరూ కట్టెపట్టుకొని నేర్పించినట్టున్నారు ఈ పాఠాలు. ఏంటి, దేశంలో ఇంకేం సమస్యలు లేవా, ఏ కుంభకోణం జరగలేదా, అంతకన్నా పెద్దదా, ఇంకా ఆ రోజు అక్కడ జరగలేదా, ఇక్కడ జరగలేదా అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు అమలు పరుస్తలేరు, అందుకోసమని ఈ డైవర్షన్. 6 గ్యారెంటీలు అన్నప్పుడల్లా ఛాలెంజ్ చేస్తున్నాం, రండి ఏమేమో మేము చెప్తామని. ఇంకో మాట ఏంటంటే 420 అంటే 420లో 42 చెప్పండి అంటే ఒక్కరు కూడా నోట్ల 4 ఉండ మళ్ళీ తడారదు. మళ్ళీ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద వేస్తారు. వీళ్ళు ఏమంటున్నారు, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయినారు కాబట్టి ఒక్క రోజన్నా వీళ్ళని జైల్లో పెట్టాలని మేమేదో కంకణం కట్టుకున్నాం. నిజంగా అట్లా కంకణం కట్టుకుని ఉంటే మీవి ఎన్ని లేవు జైలుకి పంపించే కేసులు? ఒక్కరోజు మిమ్మల్ని జైలుకి పంపించాలనుకుంటే మీ ట్రాఫిక్ చలాన్లో, లేకపోతే మీరు సిగ్నల్ జంప్ అయిన కేసులో, లేకపోతే మీరు హైవే మీద ఒకసారి ఎవరో పిల్లలు కార్లు తెరుచుకొని చేతులు ఉప్పుకుంటే ఇట్లా పోతుంటే వీడియోలు తీసి హైవే మీద కార్లు ఆపారు కదా, గా కేసులో కూడా మిమ్మల్ని లోపలికి పంపించచ్చు కదా. ఆ చట్టం తెలియదా? చిన్న కేసే కానీ జైలుకి పంపించే అవకాశం ఉంది. ఆ కేసులో కూడా హైవే మీద మీరు ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపకూడదు, నేషనల్ అవుటర్ రింగ్ రోడ్ పైన, దాని మీద కూడా పంపించచ్చు కదా. అయితే నాకు ఒక విషయం అర్థం కాదు, బట్ తెలియకనే అడుగుతున్నా. ఎవరైనా నాకు నాలెడ్జ్ డౌన్లోడ్ ఇచ్చినా కూడా నేను తీసుకుంటా. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు బాధితుడా నిందితుడా నాకు అర్థం కాలే. ఏసీబీ కేసులు పెట్టినప్పుడు లంచం తీసుకున్నాడని కేసులు పెడతారా, లంచం ఇచ్చినాడని కేసులు పెడతారా? ఆయన తీసుకున్నాడా, ఇచ్చిండా? పోనా డబ్బులు ఏమన్నా రేవంత్ రెడ్డి గారివా, పార్టీ ఏమన్నా రేవంత్ రెడ్డి గారిదా, క్యాండిడేట్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారి గుర్తు మీద పోటీ చేస్తుండా? పోనీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి మన రాష్ట్రానికి ఆయన ఏమన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా, పోనీ శాసనసభ పక్ష నేత, ఫ్లోర్ లీడరా? ఏంటి అసలు ఏం లేని దాంట్లో మీరు అనవసరంగా స్టీఫెన్సన్ గారు రేవంత్ రెడ్డి గారు వస్తేనే నేను మాట్లాడతా అంటే వారి కోరిక మేరకు ఆయన అక్కడికి వస్తే దాన్ని పట్టుకొని బాధితుడిని పట్టుకొని మీరు నిందితుడిలాగా మార్చేసి ఏంది మీ రాజకీయ క్రీడ నాకు అర్థం కాదు. డ్రోన్లు ఎగిరేసిరంట, అట్లాంటి మన పెళ్లిలో ప్రతోన్ని తీసుకుపోయి డిటెన్షన్ సెల్లోనే పెట్టాలి. డ్రోన్ ఎగిరేస్తే తప్పు అంటే ఎక్కడ తప్పు? డిఆర్డిఓ ఎగిరేస్తే తప్పు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగిరేస్తే తప్పు, ఏదైనా సరే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి శ్రీహరికోట లాంటి ప్రదేశాలు ఎగిరేస్తే తప్పు. దానికి 3 లెవెల్స్ ఆఫ్ ఇది ఉంటుంది. అక్కడ ఎగిరేస్తే తప్పు లేదు. ఇంకా మీరు ఊర్లలో ఎక్కడ ఎగిరేసినా కూడా మిమ్మల్ని డిటెన్షన్ సెల్లో పెడతామంటే, మా పెళ్లి చేసినాం, నా పెళ్లికి డ్రోన్లు ఎగిరేసిన కూడా తీసుకొని డిటెన్షన్ సెల్లో పెట్టాలి.
ఎట్లా మీరు ఏం రాజకీయం చెప్తున్నారు, ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు నాకు అర్థం కాలే. ఒకటి, ఇక్కడ అవినీతి జరిగిందన్నమాట వాస్తవము. గవర్నర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. మీరు అన్నిటికీ లైవ్ డిటెక్టర్ పెట్టండి అంటారు కదా కల్వకుంట్ల తారక రామారావు గారు. మీరు అన్ని కేసుల్లో మీడియా ముందుకు వచ్చే లైవ్ డిటెక్టర్ అడిగినట్టు అడిగినరా? ఏమన్నా అంటే పరువు నష్టం అని పోతారు కదా, మీడియా ముందుకు వచ్చి పరువు నష్టం అన్నారా? లేకపోతే మీకు డ్రగ్స్ కేసులల్లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా, ఆయనే చెప్తాడు మళ్ళీ నాకు ఈ పనికిమాల కేసులలో ఆయనను ఇబ్బంది పెట్టొద్దని కోర్టు చెప్పుతోనే కొట్టింది అని. ఇంజక్షన్ ఆర్డర్ అంటే చెప్పుతోనే కొట్టినట్ట? ఓన్లీ అదొక అంటే వాళ్ళ దగ్గర పోకండి కొంచెం ఒక ఆధారం, దాన్ని పట్టుకుని కదా పెద్ద తీర్పు అన్నట్టు ఆయన మాట్లాడతారు. అవన్నీ ఆయన ప్రెస్ ముందరనే పెట్టమని ధైర్యం ఉంటే కోర్టుకు పోయి నా మీద అన్ని లైవ్ డిటెక్టర్ పెట్టండి, నా మీద వస్తున్న ఆరోపణలు అన్నిటి మీద లైవ్ డిటెక్టర్ పెట్టండి, నా మీద ఆరోపణలు ఉన్నాయి, ఏంటి హీరోయిన్ల ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలను మొత్తం సర్వనాశనం చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, వీటన్నిటి మీద నాకు లైవ్ డిటెక్టర్ పెట్టండి అని పొమ్మని కోర్టుకు పోయి చెప్పమని ఆ మాటను. ఈ మాట లైవ్ డిటెక్టర్ జడ్జి గారు పిలిచి ఒంగబెట్టి మెడల్ కట్టి రోజు అప్పరిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడు? డ్రగ్స్ విషయంలో ఆయన చాలా సార్లు చెప్పారు కదా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి. అంటే కొడతారు అంటే నిజంగా పిలిచి మెడల్ వచ్చి కొట్టారు, ఆ వ్యాఖ్యలే కొట్టినట్టు. ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టినట్టు అంటే జడ్జి గారు వచ్చి కోర్టు వచ్చి చెప్పు తీసుకొని కొట్టిందా ఎవరినన్నా? గింతే ఇంకా మరి కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన రాజకీయ అవసరాల కోసము రాష్ట్రాన్ని తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేయొద్దు. నిజం ఏందో చెప్పాలి. కానీ తప్పు జరిగింది అనుకోండి, అవునండి తప్పు జరిగింది, దీనిపైన పరిహారం చెల్లించడానికో శిక్ష అనుభవించడానికో సిద్ధంగా ఉన్నాను, ఒప్పుకోండి ప్రజాక్షేత్రంలో, తప్పేముంది? రాజునాయక్ గారు లైన్లోకి వచ్చారు, ఒకసారి తనతో మాట్లాడింది, నాకు మధ్యలో ఆపేసాం. రాజునాయక్ గారు, ఏదైతే మీరు చెప్పారో అంటే రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు